Online people, I'm audible. Pranati, వినిపిస్తుందా? Yeah. So here, Pranati, exception handling class విన్నావా అన్న? వినలేదా? సో మధ్యలో ఉంటే అర్థం కాదు ఇది. ట్రై చేయి వినడానికి. Okay, so here we gonna know about what is meant by finally block. So finally block here is used to close the exception which was occurred. So which was occurred. And next thing which was occurred. So here, so it is so it's better to make it as so it will execute. So even the code so it will execute even the so it's better it will execute in both the try and except blocks. It will executes along with the it executes along with the both the try and except block as well. Okay now here, so what is the here, so the main objective of finally blocker, so is to the main objective of a finally blocker, so is to close the exception, so which was raised in try block, as well. And what we have to make here as we have a syntax like try, so it is used to write risky business logic, as well. And except, so here why we use so it is used to caught the exception occurred in try block, as well. And last one is nothing but the finally, so finally blocker. So why we have to use the finally blocker, so it is used to close the error, close the exception occurred, as well. Yeah, okay. So here, whenever we are discussing about file handling, so what we have said to close the file close చేయాలంటే ఏం యూస్ చేయాలని చెప్పి ఫైల్ హ్యాండ్లింగ్ చెప్పినప్పుడు close. So if there we have entered with a variable name dot close. Same thing here also, what we have said here, try block is used to write the risky business logic. If there is no errors, try block will execute. If there is any error, then except block will execute. మన క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ట్రై బ్లాక్ లో ఏమి ఎర్రర్స్ లేకపోతే ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ వస్తే ఏమని చెప్పాము, ఎక్సెప్ట్ బ్లాక్ వస్తుంది చెప్పాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కూడా చెప్పాము, లైక్ నేమ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, కీబోర్డ్ ఇంటరప్ట్, సో అవన్నీ చెప్పాం కదా. సేమ్ థింగ్ హియర్ ఆల్సో వి ఆర్ సేయింగ్ us. So what happening here, whatever the risky logic we have written, to close that logic we need to use the finally block. అర్థమైందా? జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఏం చేశారంటే ఒక క్లాత్ కి ఆయిల్ రాశారు, ఆయిల్ కెరసిన్ ఏదో రాశారు, డీజిల్ రాశారు. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒక ఫైర్ మీద ఇలా ఊపుతున్నారు అనమాట, ఇమాజిన్ చేస్తున్నారు. సో ఏమైందంట, ఫర్ సపోజ్ ఆ ఫైర్ లిట్ అవ్వనంత వరకు కూడా అది ట్రై బ్లాక్ ఉన్నట్టు. ఏమైంది, ఆ ఫైర్ లిట్ అవ్వనంత వరకు కూడా అది ట్రై బ్లాక్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఫైర్ ఎన్నుకున్నది ఆ క్లాత్ కి, అది వచ్చినప్పటికి మనకి ఏమవుతుంది, ఎక్సెప్ట్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత ఎక్సెప్ట్ బ్లాక్ ఏమైంది, ఆ క్లాత్ కి ఫైర్ ఎన్నుకుంది అనమాట. మీరు ఏం చేస్తారు, ఫైర్ ఆపుతారా, స్టాప్ చేస్తారు కదా, ఫైర్ ఆపుతారు కదా, అదే ఫైనల్ బ్లాక్ అంటే. అర్థమైందా? అంటే ఏదైతే ఒక ఎర్రరో లేదంటే ఏదో ఒకటి ఏదైనా మనకి రేజ్ అవుతుంటే దాన్ని మనం ట్రై చేస్తాం ఫస్ట్. సో ట్రై చేస్తే ఎక్సెప్ట్ బ్లాక్ అనేది క్యాచ్ చేస్తుంది. సో ఎక్సెప్ట్ బ్లాక్ క్యాచ్ చేసి ఏం చేసిందంట, ఫైనల్ బ్లాక్ క్లోజ్ చేసింది అనమాట. స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా, స్పైడర్ మ్యాన్ ఫస్ట్ సినిమా చూసారా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో స్పైడర్ మ్యాన్ ఫస్ట్ సినిమా ఏమవుతుందంటే, సో విలన్ అనేవాడు ఏం చేస్తారంటే, అక్కడ విలన్ అన్నవాడు సో హీ విల్ కంప్లీట్ గా అక్కడ ట్రైన్ లో జనాలు అందరూ వెళ్తుంటే ట్రైన్ మొత్తానికి అక్కడ సో బ్రిడ్జ్ అని బ్రేక్ చేస్తాడు, ట్రైన్ స్పీడ్ పెంచేసి ట్రైన్ బ్రేక్స్ అవి స్టాప్ చేసి. సో అప్పుడు ఏం చేస్తారంట, అక్కడ ట్రై చేశాడు, విలన్ అనేవాడు ట్రై చేశాడు, అక్కడ రిస్కీ థింగ్ ట్రై చేశాడు. సో స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడంటే, స్పైడర్ మ్యాన్ అనే ఒక బ్యూటీ ఏంటంటే వాళ్ళందరినీ కాపాడాలి, ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. సో స్పైడర్ మ్యాన్ ఏం చేస్తారు, తన వెబ్ తోటి మొత్తం స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు, అది ఎక్సెప్ట్ బ్లాక్ అంటే.
ఓకేనా, ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ ఆ బ్రిడ్జ్ ఎండ్ అయిపోయే మూమెంట్ కి ట్రైన్ పడిపోతుంది. సో స్పైడర్ మ్యాన్ తన బలాన్ని అంతా యూజ్ చేసి ఆ ట్రైన్ ఆపుతాడు. ఓకే, అది ఆపిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఎక్సెప్ట్ చేశాడు, హీ వాజ్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఎలాగో స్టాప్ చేశాడు, క్లోజ్ చేశాడు అనమాట. అంటే ఆ ఎండ్కి వెళ్ళినప్పటికీ ఆ ట్రైన్ అక్కడికి ఆఫ్ చేశాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫైనల్ బ్లాక్. అంటే రిస్క్ ఏదైతే వచ్చిందో ఆ రిస్క్ ని మనం వదిలికూడదు అనమాట. సో దాన్ని మనం ఏం చేయాలి, లాస్ట్ కి ఫైనలైజ్ చేసి దాన్ని క్లోజ్ చేసేయాలి. సో అర్థమైంది కదా. సో అదే అనమాట, వాట్ ఎవర్ ద లాజిక్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఇట్ విల్ అకర్స్ ఇన్ బోత్ ద కేసెస్. సో ట్రై బ్లాక్ వచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ట్రై అండ్ ఎక్సెప్ట్ మాత్రం చెప్పాము. బట్ ఇప్పుడు ఏమవుతుందంట, ట్రై బ్లాక్ లో వచ్చిన ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ఇన్ బోత్ ద కేసెస్. సో లెట్ us make this one. Here we make this one as, so let me open with the Visual Studio Code. So okay, so we are discussing about exceptional handling. So one line space as well. So I make a try block. I will make a try block like this. So in the try block, I will take L1 is equal to 1, 2, 3, 4, 5. So instead of that, so let me make it as, so apple, so banana as well. So next one is custard apple. So dragon fruit as well. I print the statement like a print of L1 of 0. So L1 of 1 or else. So except. So అన్నిటికీ రూట్ ఎక్సెప్ట్ ఏదని చెప్పుకున్నాము, base exception. So except base exception as E. So print of so error occurred. Which is nothing but, which is here we have as E as well. And here I need to mention that like a finally block print. So here I need to make it as the print as well. So here it is used to close the exception. And occurs along with the try or except block. ఏమని చెప్పాం, ఫైనల్ బ్లాక్ అంటే ఏ ఎక్సెప్షన్ అయితే వచ్చిందో దాన్ని క్లోజ్ చేయడానికి అని చెప్పాం కదా. నెక్స్ట్ థింగ్, ట్రై బ్లాక్ వచ్చినా ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చినా రెండింటి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ కాపీ దిస్ ఎగ్జాంపుల్. Let me make some run this code. So cd OneDrive as well, cd desktop as well. So py index1.py. So py index1.py. ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చింది అక్కడ, ఎక్సెప్ట్ బ్లాక్ రాలేదన్నమాట. సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ద బనానా and it is used to close the exception and occurs with the try or అంటే ఇప్పుడు ఏడేట్ వచ్చే మనకి ఓన్లీ ట్రై బ్లాక్ అండ్ ఫైనల్ బ్లాక్ మాత్రం వచ్చింది. we don't have the exception block. So let me copy this example as example 1 and let me paste it here. And here we go with this one also as example 2 as well. And in that so here ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ L1 of 7 అని ఇస్తాను అనమాట. L1 of 7 అని ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, యాక్చువల్ గా చూసుకుంటే యాపిల్ ఇండెక్స్ పొజిషన్ 0, 1, 2, 3 వరకే ఉన్న మాక్సిమం. మనం ఇక్కడ ఎంత ఇస్తున్నాం, L1 of 7 ఇస్తున్నాం. there is no 7 అంటే ఏమొస్తుంది, అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఇండెక్స్ ఎర్రర్ కమ్స్ అండర్ ద base exception. So let us check out with this what happens. So I think index out of range ఏదో మెసేజ్ వస్తుంది. yeah, so list index out of range ఎర్రర్ అక్కడ అయింది, అది వచ్చింది. దాంతో పాటు ఫైనల్లీ బ్లాక్ కూడా వచ్చింది చూసారా. సో along with this exception finally block also executed. సేమ్ అర్థమైంది ఫైనల్లీ బ్లాక్ అంటే ఇప్పుడు మీకు. సో ఇట్ విల్ చెప్పండి ఏమర్థమైంది ఫైనల్ బ్లాక్ అంటే. అది క్లోజ్ చేస్తుంది. ఇంకా లేకపోతే ప్రింట్ అయిపోతుంది ట్రై బ్లాక్ అంటే ఫైనల్ బ్లాక్. ప్రింట్ అయ్యి మళ్ళీ ఫైనల్ బ్లాక్ అది. సో మెయిన్ థింగ్ బోత్ ద కేసెస్ లో వస్తుంది అనమాట. ట్రై ఉన్నా ఎక్సెప్ట్ ఉన్నా రెండిట్లో కూడా ఫైనల్ బ్లాక్ వస్తుంది. ఎందుకని చెప్తున్నా, ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నాం కదా, ఆ ఎర్రర్ ని క్లోజ్ చేయడానికి.
So that is nothing but here how we can deal with this exception. So finally block. Sir, okay sir, అంత బాగానే ఉంది కానీ నాకు finally block రావడం ఇష్టం లేదు సార్, నాకు దాన్ని స్టాప్ చేయడానికి ఏదైనా మెథడ్ ఉందా? So is it there any method? Means yes, we do have a method. So that is nothing but we have a module named as a OS module. So OS module. What is meant by OS module? So here, so OS module in exception handling, OS module in exception handling. OS module in exception handling. So is used to shut down the code whenever shut down the code whenever. So whenever an exception occurs, and doesn't returns the final block, as well. So here how can we make it as a, so how to stop finally block, so we need to use so os dot underscore exit of any value, so any value. So there here it's nothing but so that may be either positive value or negative value. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఏదైతే ఉందో దాన్ని నేను ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను, ఫైనల్ గా ప్రింట్ అవ్వకుండా దాన్ని అక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నాను. సో ఏం యూజ్ చేయాలంటే ఐ టు యూజ్ ఓఎస్ మాడ్యూల్ ఇది యూజ్ చేయాలి, os dot underscore exit అనేది. సో ఇన్ దట్ కేస్ ఇట్ విల్ స్టాప్స్ ఫర్ దట్. సో లెట్ us check out this example. Example one జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది ఏంటనేసి. సో హియర్ వి మేక్ ద స్టేట్మెంట్ లైక్ let me remove all of them and here I make the statement like a try block. So try block, so print off us, I make a statement like so this is try block, so this is a try block. And next thing, so except base exception as e, so print off, so error occurred which is nothing but the e as well. And next thing, finally block, so print statement as well, so this is finally block, so which is used to close the exception. So a module use cheyalante I want to use the OS module, import OS as well. ఇక్కడ ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా? ఈ కోడ్ రన్ చేస్తే ఏమేమి వస్తాయి? ట్రై బ్లాక్, ఫైనల్ బ్లాక్ వస్తుంది అనమాట. But suppose if I make a statement like this, so print of 900 divided by 0, and later on make it as os dot underscore exit. I can go with any value, that may be positive value or maybe negative value. os dot underscore exit lo నేను పాజిటివ్ వాల్యూ ఇవ్వచ్చు లేదంటే నెగిటివ్ వాల్యూ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఒక పాజిటివ్ వాల్యూ ఇస్తా, 45 ఇస్తాను. So what happens if you run this code? So try block వచ్చింది, ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చింది, లాస్ట్ కి ఫైనల్లీ బ్లాక్ కూడా వచ్చింది. అదేంటి సార్ మీరు ఓఎస్ మోడల్ పెడితే రాదన్నారు కదా ఫైనల్లీ బ్లాక్ అంటే? చూడండి ఇక్కడ. సో హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద os dot exit హియర్ ఐ నీడ్ టు యూజ్ హియర్. సో ఎర్రర్ తర్వాత కన్నా ఎర్రర్ ముందు యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ రన్ దిస్ కోడ్? ఏమైంది చూడండి, చూసారు అక్కడ ఎక్సెప్షన్ రాలేదు, నెక్స్ట్ ఫైనల్లీ బ్లాక్ కూడా రాలేదు అక్కడ. అర్థమైందా? ఏమైంది అక్కడ? వాట్ వీ హావ్ యూజ్డ్ దేర్, ఎర్రర్ మీద పెట్టాం కాబట్టి. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ మేక్ దిస్ వన్, మేక్ ద స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఎంటీ వస్తుంది అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చేసి ఎంటీ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఏమర్థమైంది os dot exit అంటే? దాని తర్వాత రన్ అవుతుంది. ప్రీవియస్ గా ఇక్కడ ఎందుకు రన్ అవ్వలేదు? బికాస్ దెర్ ఇస్ నో ఎర్రర్స్. os dot exit తర్వాత ఎర్రర్స్ లేవు, స్టేట్మెంట్స్ కూడా ఎట్లా లేవు అనమాట. అందుకే ఏమైంది? ట్రై బ్లాక్ వచ్చింది, ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చింది, నెక్స్ట్ ఫైనల్ బ్లాక్ కూడా వచ్చింది. బట్ తర్వాత నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే ఎక్సెప్షన్ ఎర్రర్ మీద పెట్టాం ట్రై బ్లాక్ ఎగ్జిట్ అనేది.
అందుకు మనకి ఏమైంది, ఓన్లీ ట్రై బ్లాక్ మాత్రమే వచ్చింది. సో అన్నిటికన్నా మీద పెట్టగానే ఏమైంది, మొత్తం ఫైనల్ బ్లాక్, ట్రై బ్లాక్ రాలేదు, ఎక్సెప్ట్ బ్లాక్ రాలేదు, ఫైనల్ బ్లాక్ కూడా రాలేదు. సో అర్థమైంది కదా. సో హియర్ దిస్ ఈస్ హౌ వీ కెన్ కంట్రోల్ ద ఆల్ ద బ్లాక్స్ బై యూజింగ్ ద ఓఎస్ మాడ్యూల్. అర్థమైందా? అర్థం కాదు. ఎగ్జాంపుల్ సో ఫర్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను కదా ఓఎస్ డాట్ ఎగ్జిట్ అనేది. సో ఈ ప్లేస్ లో ఏం చేస్తారంటే, హియర్ ఐ మేక్ విత్ సమ్ విత్ నెగిటివ్ వాల్యూ. సో 45 బదులు ఇక్కడ -445 పెడతాం. ఏమొస్తుంది అనుకుంటున్నారు? సో నవ్ ఆల్సో ఇట్ విల్ రిటర్న్స్ ద ట్రై బ్లాక్ రాకుండా ఏమొచ్చింది మనకి అక్కడ, ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ ఫైనల్ బ్లాక్ వచ్చింది అనమాట. సో హియర్ if I given the same value, so control x, so control b. సో ఇప్పుడు ఇక్కడ ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏది రాదు. సో పైన పెట్టాం కదా, సో ఇట్ విల్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ యాజ్ వెల్. సో దట్స్ ఇట్. సో హియర్ అలా చేయొచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ వాల్యూ ఇవ్వకుండా నేను ఏం చేస్తాను, ఎంటీ మాత్రం ఇచ్చా. voice dot exit లో I am not giving any value, simply and declaring only an empty value. What happens now? So అలాంటప్పుడు ఏం జరుగుతుంది? సో let me go to this page and refresh this page. అప్పుడు కూడా అది వచ్చింది అనమాట. Or else if I went with any string character, సో దాంట్లో ఏదో స్ట్రింగ్ క్యారెక్టర్ ఇచ్చా. ఇందులోనే అందుకు. సో ఎందుకంటే మనం చెప్తాం కదా, ఇన్పుట్ అంటే బై డిఫాల్ట్ స్ట్రింగే తీసుకుంటది అనేసి. మన ఇన్పుట్ అక్కడ ఏమైంది, స్ట్రింగ్ ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఒకటే తీసుకుంటది. సో ఇన్పుట్ అంటే మనం ఏం చెప్తాము, ఇన్పుట్ ని తీసుకుంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ ఆఫ్ అంటే స్ట్రింగ్ అని చెప్పాం కదా. సేమ్ ఇక్కడ కూడా పారాంథసిస్ అనేది ఇన్పుట్, అక్కడ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంటీ వస్తుంది. అర్థమైంది కదా. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఓఎస్ డాట్ ఎగ్జిట్ ఐదర్ పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, బట్ ఇట్ మస్ట్ నాట్ బి ఎంటీ. ఎంటీ ఉంటే స్ట్రింగ్ ఆక్యుపై చేస్తుంది, మనకి ఎర్రర్స్ అనేవి కరెక్ట్ గా రావు మనం చేసినట్టు. సో యాక్చువల్ మన మీనింగ్ ఏంటి, ఓఎస్ డాట్ ఎగ్జిట్ పెట్టడం వల్ల ఫైనల్లీ బ్లాక్ అనేది ఆగిపోవాలి, బట్ ఇక్కడ ఫైనల్ బ్లాక్ వచ్చింది. చూసారు కదా. సో అది అలా వర్క్ చేయదన్నమాట. సో దట్ ఈస్ హౌ వీ కెన్ వర్క్ ఆన్ విత్ దిస్ ఓఎస్ డాట్ మోడల్. సో లెట్ మీ కాపీ దిస్ ఎగ్జాంపుల్. ఎంటీ పెట్టినా ఇది పెట్టినా ఒకటే. సో అర్థమైంది కదా ఏమంటనేసి. ప్రణతి ఉన్నావా? అర్థమైందా ప్రణతి? నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మీరు చెప్పండి వాట్ ఈస్ వాట్ అన్నది. మొత్తం ఇక్కడ 4 కేసెస్ తీసుకున్నాము. హియర్ we need to consider 4 cases as well. So demonstration of exceptional handling. నేను చెప్తారు ఇది ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర కేస్ 1. సో ఫస్ట్ కేసు వచ్చింది. ఫస్ట్ కేసులో ట్రై బ్లాక్ ఉంది. ట్రై బ్లాక్ లో ఒక స్టేట్మెంట్ ఉంది అనమాట. స్టేట్మెంట్ 1 ఉంది, తర్వాత స్టేట్మెంట్ 2 ఉంది, నెక్స్ట్ హియర్ వి డు హావ్ యాస్ ద స్టేట్మెంట్ 3 ఉంది, అండ్ లేటర్ ఆన్ ఐ డు హావ్ ఎక్సెప్ట్.
సో ఎక్సెప్ట్ ఉన్న తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది. And I have finally block, and here I have finally block as well. So here it is nothing but the finally block. జాగ్రత్త చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ దేర్ ఇస్ మేక్ ఇట్ యాజ్ సో ఇఫ్ దేర్ ఈస్ నో ఎర్రర్స్ ఇన్ ట్రై బ్లాక్, దేర్ ఇస్ నో ఎర్రర్స్ ఇన్ ట్రై బ్లాక్, అవుట్పుట్ ఏమేమి వస్తుంది చెప్పండి. సో ట్రై బ్లాక్ ఏమేమి వస్తాయి? స్టేట్మెంట్ 1 వస్తుంది, తర్వాత స్టేట్మెంట్ 2 వస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వస్తుంది. సరే 2 ఇచ్చాను కూడా. తర్వాత ఫైనల్ బ్లాక్ వస్తుంది. హియర్ వి హావ్ యాజ్ అ ఫైనల్ బ్లాక్. ఎందుకు ఎక్సెప్షన్ రాదంట? సో బికాస్ దేర్ ఈస్ నో ఎర్రర్ దర్, అక్కడ ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ థింగ్, సో కేస్ 2, హియర్ వి హావ్ యాజ్ ద కేస్ 2 లైక్ దిస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ట్రై బ్లాక్ పెడతాను. సో స్టేట్మెంట్ 1 as well, and later on statement 2 as well, and later on so error statement. Here I make it as the error statement. Adi third error statement 3 as well, and here I make this one as except. So except, so here I make it as the exception, and last one finally block. So here I make this one as the final block. So ఇప్పుడు ఏమో మస్ట్ చెప్పండి. ఎందుకు స్టేట్మెంట్ 1 ఎక్సెప్షన్ ఉంది కదా, ఎర్రర్ ఉంది కదా. స్టేట్మెంట్ 1 లో ఏం లేదు కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుందంట so here I need to make it as so if there is any error in so if there is an error, it's better like this, if there is an error occurred in statement 3, so then the output will be as follows. ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 వస్తుంది, స్టేట్మెంట్ 2 వస్తుంది, సో ఎక్సెప్షన్ కూడా వస్తుంది ఇక్కడ. సో హియర్ వి హావ్ యాజ్ సో ఎక్సెప్షన్ వస్తుంది, లాస్ట్ వన్ ఫైనల్ బ్లాక్ కూడా వస్తుంది. అర్థమైంది అది? సో మనం ఏం చెప్పాం, పైథాన్ అంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా. అంటే ఫస్ట్ 2 ప్రింట్ అయ్యాయి, థర్డ్ స్టేట్మెంట్ దగ్గర ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఎక్సెప్షన్ వచ్చింది, తర్వాత ఏమైంది మనకి ఫైనల్ బ్లాక్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, ఈ కండిషన్ లో మొత్తం 3 కూడా డిస్ప్లే అయిపోయాయి. ట్రై బ్లాక్ వచ్చింది, ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చింది, ఫైనల్ బ్లాక్ కూడా వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, సో హియర్ వి హావ్ as the case 3 as well. సో మళ్ళీ ట్రై బ్లాక్ ఇస్తా, సో స్టేట్మెంట్ 1 ఇస్తాను, నెక్స్ట్ సో ఎర్రర్ స్టేట్మెంట్ 2 ఇస్తాను, అగైన్ మేక్ ఇట్ as the statement 3 ఇస్తాను. సో అది ట్రూ స్టేట్మెంట్ అది. నెక్స్ట్ థింగ్, సో except as well. So here I make the statement like so exception, make the statement as the exception as well, and finally, so it's better make it as the final block. ఇప్పుడు చెప్పండి ఏమో వస్తుందో. So if the second statement is error, చెప్పండి ఏమో వస్తుందో. Statement 1, okay fine, statement 1 here we have as statement 1 వస్తుంది, స్టేట్మెంట్ 3 రాదా? స్టేట్మెంట్ 3 వస్తుందా రాదా? స్టేట్మెంట్ 3 రాదు. అక్కడికి ఎక్సెప్షన్ అక్కడ ఉంది కాబట్టి, ఎర్రర్ అక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఎక్సెప్షన్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ స్టేట్మెంట్ 3 అనేది ప్రింట్ చేయదు అక్కడ. సో హియర్ వి హావ్ యాజ్ ఎక్సెప్షన్, లాస్ట్ వన్ వచ్చినప్పటికి మనకి ఏమవుతుంది, సో ఫైనల్ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ థింగ్, సో హియర్ వి డు హావ్ యాజ్ ద కేస్ 4. సో లాస్ట్ కేస్ ఇది. సో ట్రై బ్లాక్ ఉంది, ట్రై బ్లాక్ లో స్టేట్మెంట్ 1 ఎర్రర్ అనమాట. స్టేట్మెంట్ 1 ఎర్రర్ స్టేట్మెంట్. నెక్స్ట్ థింగ్, అది మంచి స్టేట్మెంట్. సెకండ్ వన్ ఇస్ ద ట్రూ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 1 as well, సారీ స్టేట్మెంట్ 2 కదా, స్టేట్మెంట్ 3 as well. సో ఎర్రర్, so non-error, it is except, so exception as well, and last one is nothing but the finally. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో. అంతే, it will only shows as the exception and a finally block. అర్థమైంది కదా? సో ఎందుకు వస్తుంది ఏంటంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కాబట్టి అలా వస్తుంది. సో ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్. అంటే నేను 3 లైన్స్ తీసుకున్నాను కాబట్టి ఇలాగ వచ్చింది.
ఇప్పుడు 4 లైన్స్ తీసుకుంటే 16 ఇయర్స్ వస్తాయి. అన్నిసార్లు చేయాలి కాబట్టి 4 4 16 కాబట్టి 16 ఇయర్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ మధ్యలో OS డాట్ ఎగ్జిట్ పెట్టారు అనుకోండి, సో దానికి తగ్గట్టు అది వస్తుంది. అర్థమైంది కదా ఏదేంటనేసి. సో హియర్ దిస్ ఈస్ ద డిమాన్స్ట్రేషన్ ఫర్ హౌ వి హావ్ టు వర్క్ ఆన్ విత్ ఇట్. సో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఏ కేసు అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో కేస్ 1 as well, so case 2 as well. Case 3, case 4. ఎగ్జాంపుల్స్ చేస్తారా వాటి మీద? 4 కేసెస్ మీద మీరు చేస్తారా? చేయండి, ట్రై చేయండి, చూపించండి. కేసు ల్యాప్టాప్ కాలేదా? తెచ్చుకోండి, చేయండి. ప్రణతి కండిషన్స్ అర్థమయ్యా ప్రణతి ఈ డెమాన్స్ట్రేషన్ మీద? ప్రణతి కేస్ 4 అర్థం కాలేదా? చూడండి ఇక్కడ కేస్ 4 చూడండి. కేస్ 4 దగ్గర ఫస్ట్ స్టేట్మెంట్ ఎర్రర్ కదా. కేస్ 4 దగ్గర ఫస్ట్ స్టేట్మెంట్ ఎర్రర్ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ 2 కి స్టేట్మెంట్ 3 కి వెళ్ళదన్నమాట. డైరెక్ట్ గా ఎక్సెప్షన్ కి వెళ్ళిపోయి ఎక్సెప్షన్ నుంచి ఫైనల్ బ్లాక్ వెళ్ళిపోతుంది. అర్థమైంది ఇప్పుడు ప్రణతి? చేయండి, చేసి అప్పుడు OS డాట్ ఎగ్జిట్ పెట్టి మీరు ఫైనల్ బ్లాక్ వచ్చిందో చెక్ చేయండి. దానికి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1కి ఏమి ఉండదు కదా, ఈజీగానే ఉండదు. అది పెద్ద అన్ని కరెక్ట్ అయితే అవే వస్తుంది. కేస్ 2 నుంచి ట్రై చేయండి. సో ట్రై ఫ్రమ్ కేస్ 2. సంతోష్ ఎవరో రిచింద్ర అంట, 31 బ్యాచ్ అంట, ఇంటి దగ్గర ఉన్నాడంట, మెగాడ్రోకి ఎలా చేయండి అంటుంది. ఇంకో అమ్మాయి కూడా అడిగారు 36 బ్యాచ్ చిన్న ఎలా చేయమని తేజస్వామి అయితే ఎట్లా అడిగితే ఎట్లా ఇస్తారు అని అడిగితే నేను ఎక్కడ ఉందంట అమ్మాయి? ఎవరు తేజస్వామి ఆ అమ్మాయి వచ్చే అమ్మాయి ఇక్కడ హాస్టల్లో వీళ్ళ నషు అంట. డిసెంబర్ డిసింద్ర 31st బ్యాచ్. సర్లే రేపు చూద్దాం, బాగా జరుగుతాయి. వచ్చేసి క్వశ్చన్ పేపర్ వచ్చాయి. వచ్చాయా? ఎన్ని? 66 ఎన్ని సెట్లు? 31 30 31 30 30 ఒకటి క్వశ్చన్